నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మన యొక్క ప్రసంగ అంశము నిరాశలో నైతిక బలం. దేవునిలో మనం చూడగలం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితం ఎప్పుడూ కూడా సాఫీగా ఉండదు. కొన్నిసార్లు మన మనస్సు మురికి నీడలో మునిగినట్లు ఉంటుంది. నిరాశ, అసంతృప్తి, శ్రమలు మనల్ని దెబ్బతీసే సమయంలో మనకు నిలవడానికి అవసరమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని మనం దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. మొదటిగా, నిరాశ అన్నది తాత్కాలికం, శాశ్వతమైనది దేవుని నమ్మకం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనములు. మనము ప్రతి విషయములోనూ కలవరపడితిమి కానీ నిందించబడలేదు, సందిగ్ధమవుతాము కానీ నిరాశకు లోనవ్వడం లేదు. జీవితంలో ప్రతి సమస్య ఒక పరీక్ష. మనకు ఎన్నో సమస్యలు వస్తాయి జీవితంలో. ఈ యొక్క ప్రతి సమస్య కూడా ఒక్కొక్క పరీక్ష మాత్రమే, అది శాశ్వతం కాదు. దేవుడు మనను ఆకాశాన్ని దాటించి మరింత బలంగా మారుస్తాడు. ఆ కొంతకాలమే ఆ శ్రమలు. ఆ కొంతకాలం గడిచిన తర్వాత ఆ శ్రమల అనుభవం గుండా తీసుకువెళ్ళి ఆ కాలం గడిచిన తర్వాత మరింత బలంగా మారుస్తాడు దేవుడు. రెండవదిగా, దేవుడు మన కన్నీటిని గౌరవిస్తాడు. కీర్తనలు 56:8 వాక్యం. నీవు నా దుఃఖంను లెక్క పెట్టేదవు, నా కన్నీటి బొట్టు నీ పాత్రలో ఉంచి ఉన్నాను అని ఉన్నది. మనం ఎటు తిరిగి చూడని కన్నీటి జలాల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు. మన బాధలను తను అనుభవిస్తున్నాడు. మూడవదిగా, దేవుడు ధైర్యాన్ని పునరుద్ధరిస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవాపై నమ్మకం ఉంచువాడు క్రొత్త బలము పొందుదురు అని ఉన్నది. వారు గద్దల వలె రెక్కలు చాచి ఎగురుదురు. దేవుని ఎదుట నిరంతరం ఉండేవారు బలహీనతలు కూడా బలవంతులవుతారు. మన బలం దేవుని నుండే వస్తుంది. నాలుగవదిగా, దేవుడు మనల్ని ప్రయోజనకరంగా మారుస్తాడు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి, ఆయన యోచన ప్రకారము పిలువబడిన వారికి అన్ని విషయములను మేలుకు పని చేయవలనని మనము యథార్థముగా ఎరుగుదాము. మన బాధలను, మనకు కలిగే ప్రతి బాధలోనూ ఒక ఉద్దేశం ఉంది. దేవుడు దాన్ని ఉపయోగించి మన భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. ప్రేమైన వారలారా, మీరు సమయంలో కృంగిపోవచ్చు, కానీ దేవుడు మీ ప్రక్కనే ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. మీరు ఏడుస్తుంటే ఆయనతోటి మీరు మాట్లాడండి, ఆయన వాక్యం చదవండి,
ఆయనే మీకు సమాధానం. ఎప్పుడు కూడా ప్రేమతో ఉంటాయి. ఆయన ఇచ్చే సమాధానం, ప్రతి సమాధానం కూడా మీకు ప్రేమను కలిగిస్తాయి. దేవుడు మీ యొక్క శక్తి, మీ కలవరాలలో శాంతిని ఇస్తాడు. ప్రార్థన. ప్రభువా, మేము బలహీనములైనప్పుడు మీరు మాకు బలము అవుతారు. మీ ప్రేమలో మా గుండె బలపరచండి దేవా. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మనం నిరాశలో నైతిక బలం, దేవునితో ఉండగలం అనే అంశాన్ని తెలుసుకున్నాం. ఇంకా తదుపరి అనేక ఆధ్యాత్మిక సత్యాలను మనం నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.